ఎలాగైతే ప్రభుత్వం అండగా ఉందో రాబోయే రోజుల్లో ఆక్వా రైతాంగానికి కూడా అదే రకమైనటువంటి భరోసాని మరి ఇస్తున్నందుకు, అలాగే యూనివర్సిటీ ద్వారా రేపొద్దున ఆక్వాకల్చర్ విస్తరించడం ద్వారా మన రాష్ట్రానికి రైతాంగానికి మేలు జరుగుతున్నందుకు హృదయపూర్వకంగా ఈ చట్టాన్ని సమర్థిస్తూ మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అధ్యక్ష. Now I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Gaming Amendment Bill 2020. Minister Garu. ధన్యవాదాలు అధ్యక్ష. I beg to move that the Andhra Pradesh Gaming Amendment Bill 2020 be taken into consideration. Now motion moved. Discussion on consideration of the bill. Minister Garu. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం 1974లో రూపొందించబడి ఇప్పటి వరకు అదే చట్టం అమల్లో ఉంది అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు గేమింగ్ వ్యవస్థలో అనేకమైనటువంటి ఏదైనా టెంట్లో జూదం నిర్వహించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది. జరిగే గేమ్ ఏదైనా కానీ సైబర్ ప్లేస్లో గేమింగ్ హౌస్గా మారింది అధ్యక్ష. గతంలో మనకు ఆన్లైన్ గేమ్స్ ఉండేవి కావు. ప్రస్తుతం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కూడా సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ విధానంలో అనేక మంది విద్యార్థులు, యువత దీని బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా కొంతమంది ఈ జూద ప్రక్రియలో పాల్గొనడం కోసం, డబ్బు కోసం నేరస్తులుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరుగుతూ ఉంది. దొంగతనాలు చేయడం, బెదిరించడం, తల్లిదండ్రులను బాధించి మరి డబ్బులు తీసుకుని చాలా నేరాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు కోల్పోయి ఆ నిర్వాహకులు పెట్టేటువంటి ఒత్తిళ్ల వలన ప్రాణాలు కూడా తీసుకుని బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉండడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కొంతమంది డిప్రెషన్తో, ఓడిపోయినటువంటి బాధతో మానసిక వ్యాధులకు కూడా గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ మరి ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో లాక్డౌన్ కారణంగా అనేక మంది పిల్లలు ఈ ఆన్లైన్ గేమింగ్కు బానిసలుగా మారినటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. మారిన కాలానుగుణానికి పరిస్థితులకు అనుగుణంగా కొత్త గేమింగ్ చట్టాన్ని రూపొందించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ఏర్పడింది అధ్యక్ష. దీనిలో భాగంగా కొత్తగా క్లబ్స్, సొసైటీలతో పాటుగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. గతంలో ఈ జూద గృహాలు కొంత సమయం మాత్రమే పనిచేస్తూ ఉండే అధ్యక్ష. ఈ సైబర్ స్పేస్ వలన 24/7 365 డేస్ కూడా అందుబాటులోకి రావడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా ఇంటర్నెట్లు, వెబ్సైట్లలో ఈ గ్యాంబ్లింగ్ సర్వీసెస్, గేమింగ్స్ ప్రొవైడ్ చేస్తూ వాటిని ఒక ప్రామాణికంగా కానీ చట్టబద్ధత కానీ లేకపోవడం వలన వినియోగదారులను మోసం చేయడం కూడా చాలా సులభతరం కావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంటర్నెట్ మార్కెట్లో వేగంగా విస్తున్నటువంటి కారణంగా నియంత్రించడానికి ఆన్లైన్ జూదాన్ని కూడా జూదాల చట్టపరిధిలోకి, నియంత్రణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధనా శాఖకు వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించి పిమ్మట 1974 గేమింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. కామన్ గేమింగ్ హౌస్కు ఆన్లైన్ గేమింగ్ను కూడా జోడించి గతంలో ఉన్నటువంటి శిక్షలను కూడా పెంచుతూ ఇది తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో మొదటి నేరం చేస్తే శిక్షాకాలం 1 నెల నుండి 6 నెలల పాటు ఉండేది అధ్యక్ష. జరిమానాలు కూడా తక్కువగా ఉండేవి. దానిని మనం పెంచుతూ కనీస శిక్షాకాలం 3 నెలల నుండి సంవత్సర కాలం వేయడం జరుగుతోంది అధ్యక్ష. జరిమానాలు కూడా 3,000 నుండి 5,000 వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రెండోసారి మళ్ళీ అదే నేరానికి పాల్పడినట్లయితే 6 నెలల కనీస శిక్షాకాలం, 2 సంవత్సరాల పాటు వరకు గరిష్ట శిక్షాకాలం పరిమితి పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 5,000 నుండి 10,000 వరకు జరిమానా రుసుము విధించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మూడోసారి కూడా తిరిగి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సంవత్సరం నుండి 2 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష విధించి 10,000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు గతంలో అయితే మనకు ఎస్ఐ ర్యాంక్ అధికారులు
ఖాతాలను స్తంభింప చేసేటువంటి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మరి దీనిలో ఎస్ఐ ర్యాంక్ అధికారులు గేమింగ్ హౌస్లోకి ప్రవేశించి మరి దానికి సంబంధించినటువంటి ఖాతాలను కూడా స్తంభింపజేసే అవకాశం కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువత ఏదైతే వక్ర మార్గాలు పట్టకుండా వాళ్లకు బంగారు భవిష్యత్తు కల్పించడానికి చట్టాల్లో రావాల్సినటువంటి మార్పును గమనించి దాన్ని తీసుకురావడం అన్నది ఇది గొప్ప విషయం అధ్యక్ష. ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టంలో చేసినటువంటి మార్పుల్ని ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. అనగాన సత్యప్రసాద్ మీ సభ్యులు మాట్లాడుతున్నారు, చెప్పండి. డిస్కషన్ టిట్కో ఇల్లు మీద అడిగాను సార్, మధ్యలో వాయిదా ఒక నిమిషం సార్, విషయం తెలిస్తే తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. చెప్పండి. సభ సజావు జరగాలి, అధికార పక్షం ప్రతిపక్షం మాట్లాడుకొని ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే సరి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం సార్. చీఫ్ విప్ గారు మా దృష్టిలో పెడితే సభ జరిపిద్దాం, ముందు ఒక 2 బిల్లులు తీసుకోండి, తర్వాత టిట్కో డిస్కస్ చేద్దాం, మళ్ళీ బిల్స్ తీసుకుందాం, సరిగా జరుగుతుందని చెప్పంటే సార్ ఒప్పుకున్నారు సార్ చీఫ్ విప్ గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ బిల్స్ అన్నీ అయిన తర్వాత టిట్కో అంటున్నారు సార్. ఎందుకంటే సభ సజావు జరగ మేము ప్రతిదానికి సహకరిస్తాం, బిల్స్ అన్నిటికీ సహకరిస్తామని చెప్తాం. మాట ఇచ్చి తప్పుతుంటే ఎలా బిల్స్ కూడా అవుతాయి సార్, బిల్స్ అన్ని అయిపోతాయి, అవకంట ఉంటాయి బిల్స్ ఇప్పుడు అనుకున్నాం సార్. అది దాని మీద కూడా నిలబడకపోతే ఎలా సార్ జరుగుతుంది సభ అనేది? చెప్పారు కదా. సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పాలి సార్. బిల్స్ అన్నటువంటివన్నీ కూడా మనకున్నటువంటి 5 రోజుల బిజినెస్ లో యూ హ్యావ్ టు సెండ్ దిస్ ఆల్ బిల్స్ టు ది కౌన్సిల్. ఇవి కూడా ఇప్పుడు మీరు బిల్ పైన స్టార్ట్ చేసినప్పుడు మెంబర్స్ మాకన్నా మీరే ఎక్కువ అవకాశం తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. మీరు కూడా చూసారు మీకున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఆక్వా బిల్లో మీరు ఎంతసేపు మాట్లాడారో చూసుకోండి. 2 బిల్స్ ఉన్నాయి ఫాస్ట్ గా, జస్ట్ మిగతా బిల్స్ అని ఇంట్రొడక్షన్ 10 minutes మాక్సిమం, దెన్ వీ కెన్ స్టార్ట్. వీఆర్ రెడీ టు డిస్కస్. చీఫ్ విప్ గారు ఇప్పుడు ఇది అయిపోయింది బిల్ ఆల్మోస్ట్. సత్యప్రసాద్ గారు మాట్లాడతారు అటు నుంచి, అది అయిపోతుంది. నెక్స్ట్ మేడం అగైన్ మున్సిపల్ ఒకటే ఉంది సార్, మున్సిపాలిటీ ఒకటే అది 5 minutes సార్, దెన్ యూ కెన్ గో టు ది బిజినెస్. లేదు మరి గంట అన్నటువంటిది అంటే మరి డిస్కషన్ ఎక్కువ మీ మెంబర్స్ ఇస్తున్నారు కదా, టైం ఎంత కూడా వాళ్ళ మెంబర్స్. తప్పనిసరిగా మీతో నేను ఏకీభవిస్తూనే గౌరవ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, మంచి సజెషన్స్ వస్తున్నాయని చెప్పి మనం కూడా వెయిట్ చేశాం. అది తప్పేం కాదు. అది కాకపోతే నేను అన్నది మనం ఇవాళ తీసుకోదాన్ని మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, ఏమైంది ఇప్పుడు దాని మీద? ఇప్పుడు ఏమైనా పెద్ద భూకంపాలు వచ్చాయా? 1-2 అటు ఇటు అయితే ఏం కాదులే, సభ వాయిదా పడదాం. మీరు టిట్కో దాని మీద డిస్కషన్ అయిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది, నో ప్రాబ్లం. రైట్. ఎవరిది? సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. హోంమంత్రి గారు సోదరి సుచేత గారు ఒక మంచి అమెండ్మెంట్లు అలాగే గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రత్యేకంగా ఆవిడకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆవిడ వివరణలో కూడా అధ్యక్ష, సదరు పరిణామము జూదము తనకు మరియు ఇతరులకు తీవ్రమైన హానిని కలిగించే స్థాయిలో అతను జూదంలో పాల్గొనడం వంటి సమస్యలు దారితీస్తుందని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. అంటే జూదంలో ఆడేవారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయని, అలాగే జూదం కారణంగా సమాజంలో నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తుందని, అక్రమ ద్రవ్య వినిమయం అలాగే మోసాలు వంటి వ్యవస్థీకృతి నేరాలు కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషమైన అధ్యక్ష, ఎందుకంటే యువత ముఖ్యంగా భవిష్యత్తు ఎవరైతే రాష్ట్రానికి దేశానికి ఉన్నారో వాళ్ళు తప్పుదో పడకుండా వ్యవస్థీకృతి నేరాలు కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషమైన అధ్యక్ష, ఎందుకంటే యువత ముఖ్యంగా భవిష్యత్తు ఎవరైతే రాష్ట్రానికి దేశానికి ఉన్నారో వాళ్ళు తప్పుదో పడకుండా ఉండటానికి ఇది మంచి ఏదైతే అవినీతి రహిత పరిపాలన ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పేవారు ప్రమాణం చేశారు. ఈ 18 నెలల్లో వారి యొక్క పరిపాలనకి కాళ్ళ కింద నీళ్లు తెస్తుంది వాళ్ళ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆన్లైన్
గేమింగ్ బంద్ చేస్తా అంటూ ఆఫ్లైన్ లో వాళ్ళ నాయకులు ఈ రాష్ట్రంలో నలుమూలలా దాదాపుగా 100 చోట్ల జూతగులు నడిపిస్తున్నారు లేదా అడుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో వచ్చు పక్క రాష్ట్రంలో వచ్చు అధ్యక్ష విత్ ప్రూఫ్ నేను చెప్తా విత్ ప్రూఫ్ చెప్తా అన్న మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ టాక్ సార్ నిజాంపట్నం చెప్పండి సార్ చెప్పండి అయితే నిజం నా నేను జరుగుతుంది లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ ప్లీజ్ 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 ఒక్క నిమిషం సత్యప్రసాద్ గారు మహిళల జీవితాలలో డైరెక్ట్ క్రాస్ గ్యాంబ్లింగ్ వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది కూడా దానికి అలవాటు పడిపోయి కొన్ని కుటుంబాలు కూలిపోతున్న ఉద్దేశం తీసుకొచ్చినటువంటి బిల్లు పైన స్వాగతిస్తూ అంటున్నాడు. మళ్ళీ రాజకీయ కోణంలో చెప్తున్నాడు. ఒక ఛాలెంజ్ చేస్తున్నాను సార్ హౌస్ లో. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, పార్టీలు చూడను, వ్యక్తులను చూడను, జెండాలు చూడను, సామాన్యులకు న్యాయం చేసేటువంటిది ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటిది క్లియర్ కట్ గా మేము తీసుకున్న డెసిషన్ సార్. ఆయన అంటున్నారు సార్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ అని నీకు ఎక్కడ జరుగుతున్నాయో ప్రూఫ్ చూపించు, విత్ ఇన్ 1 hour లో టేక్ యాక్షన్. అంతేగాని ఊరికే బేస్లెస్ గా అలిగేషన్ చేస్తే ఎట్లా సార్? వాళ్ళే అంటారు సార్ స్పెషల్ హౌస్ నడిపించుకుందామంటారు, మళ్ళీ ఇట్లాంటి అలిగేషన్స్ వేసి తప్పి గొడవ చేయించాలని చూస్తారు. రైట్ సత్యప్రసాద్ గారు స్వీపింగ్ రిమార్క్స్ కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఏమైనా సరే మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయండి. గవర్నమెంట్ వెరీ మచ్ హీర్ ఓన్లీ దే విల్ టేక్ యాక్షన్ ప్లీజ్. హీర్ ఓన్లీ దే విల్ టేక్ యాక్షన్ ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే సార్ పక్క రాష్ట్రాల్లో ఎవరు కూర్చున్నా కూడా చెప్పగల ఇంటెలిజెన్స్ ఇక్కడ లేదు అంటే నేను ఒప్పుకోను సార్. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా సార్, నిజాంపట్నం మండలంలో పెద్ద ఎత్తున షెడ్యూల్ వేసి రోజుకి 200 కార్లు కోవిడ్ లో కూడా మీ పోలీసు వాళ్ళని ఆత్మపరిశీలన చేసి అడగమని చెప్పండి సార్. నేను సార్ పోలీసింగ్ లో కూడా చాలా మంది గొప్ప గొప్ప స్టార్ వాల్స్ ఉంటారు సార్. గతంలో చాలా మంది హైదరాబాద్ సమైక్యం ఉన్నప్పుడు చాలా మంది చాలా బాగా చేశారు సార్. ఎవరన్నా మన సురేంద్రబాబు గారు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, స్టీఫెన్ రవీంద్ర అవ్వచ్చు, అలానే గౌతమ్ స్వామి గారు గతంలో చాలా బాగా చేశారు సార్. కానీ ఇప్పుడు ఇక్కడ నాయకుల ఒత్తిళ్ల మూలంగా వారు చేయలేకపోతున్నాం కదా సార్. నేను స్టేట్ ఫార్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, చాలా మంది అండల్లో జరుగుతూ ఉన్నాయి సార్. వాటి మీద టార్గెట్ చేయకుండా కేవలంగా కక్ష సాధింపుతో ఆర్గనైజ్డ్ గా చెప్పండి సార్. సార్ చెప్తున్నా నడుస్తా ఉంది అండ్ టెలింగ్ యూ సే ఓపెన్ సార్ ఐ విల్ రిజైన్ ఫ్రమ్ దిస్ హౌస్ అండ్ గో ఇఫ్ యూ సే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ నాట్ రన్నింగ్ ఇన్ నిజాంపట్నం ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ విల్ రిజైన్ అండ్ గో. యూ ప్రూవ్ మీ, ఐ విల్ షో యూ త్రూ పేపర్. ఇవాళ పేపర్ వచ్చింది సార్, ఇవాళ పేపర్ వచ్చింది. కోడి పందాలు జూదములు నిజాంపట్నం ఇవాళ పేపర్లో వచ్చింది సార్. చూద్దాం సార్. సార్ శ్రీకాంత్ అన్న మాట్లాడండి. సత్యప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. ఒక దేనిపైనైనా కూడా వాళ్ళకి ఎక్కడ మైలేజ్ రావట్లేదు. ప్లీజ్ ఇట్లాంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ దగ్గర నుంచి కూడా అంత ప్రజల జీవితాల్లో బాగుండాలనేటువంటి చట్టాలు తీసుకొస్తుంటే ఓర్వలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్. పోలీస్ అధికారుల పైన ఆయన ఇష్టం వచ్చినట్టు నిందలేశారు. ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, నేను అంటున్నా రిజైన్ చేసిపోతానని. నువ్వు ఊరికే అలిగేషన్స్ కాకుండా ప్రూఫ్లు చేయి. అవర్ పోలీస్ ఈజ్ రెడీ టు టేక్ ఎనీ యాక్షన్. అంతేకాని ఎక్కడో జరిగేటి మీరే ఆడిస్తుండొచ్చు, అవి కేవలం ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం మీరు చేస్తుండొచ్చు మీకు తెలియకుండా. అటువంటి మీరారేటి వదలము. ఎక్కడైనా కూడా ఈ సమాజానికి నష్టం చేసేటువంటి వాళ్ళల్లో చట్టానికి వ్యతిరేకంగా పోయేటువంటి వాళ్ళని ఎవరిపైన కూడా ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది సార్. అది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకో, కేవలం అలిగేషన్స్ వేయాలన్నటువంటి ప్రయత్నం చేయకు. సత్యప్రసాద్ గారు ఇది సార్ గుడ్ ఫర్ ది సొసైటీ. దిస్ యాక్ట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ఫర్ ది ప్రమోటింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ. సో అందుట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అక్రాస్ ది పొలిటికల్ పార్టీస్ దీని మీద ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది. రైట్, సో ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది. దాని ద్వారా పనిష్ చేస్తామంటున్నారు. ఓకే, మేబీ మైట్ బి ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. అది దాన్ని గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ టు డెల్ట్ విత్ ది ఐరన్ ఫుట్ అన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని మీరు కూడా పంపించండి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్. డెఫినెట్ గా దే విల్ టేక్ యాక్షన్. చెప్పండి సార్. సీఎం గారు ఒకటి అధ్యక్ష, ఇన్ఫాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకుని రండి.
ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే కార్యక్రమం లేదు. ఇన్ఫాక్ట్ సో మచ్ సో అధ్యక్ష, కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జయరాంకు సంబంధించిన కజన్ ఎవరో ఒక బ్రదర్, కజన్ కొంచెం డిస్టెంట్ బంధువు, ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడము, ఆ బంధువు దూరంగా ఉన్న బంధువు అయినా కూడా లెక్క చేయకోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడా కూడా ఇన్ఫాక్ట్ మరుసటి రోజు మంత్రి జయరాం గారు కర్నూలు జిల్లా మంత్రే ఖండించి ఎవరు తప్పు చేసినా కూడా నాకు దూరంగా ఉన్న బంధువులు తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా కానీ తప్పే, మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఏకంగా మంత్రి స్పందిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడైనా కూడా తప్పే అధ్యక్ష. ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుంటారండి. పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్ఫాక్ట్ దాంట్లోనే భాగంగానే ఒక అడుగు ముందుకు వేస్తూ ఆన్లైన్ జూదం కూడా నిషేధిస్తూ ఇన్ఫాక్ట్ ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ జూదం ఆడుతూ కూడా పిల్లలు నాశనం అయిపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును మనసులో పెట్టుకుని ఇంతవరకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఆన్లైన్ గురించి అంత గొప్పగా చెప్పుకునే కార్యక్రమం గతంలో చేసేవాళ్ళు. కానీ ఎందుకు ఆన్లైన్ జూదం మన కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకు చర్యలు తీసుకొని రావాలి? ఇటువంటి చట్టం ఒకటి తీసుకొని రావాలి, ఇటువంటి చట్టం తీసుకొని వచ్చి ఆపాలి అనే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అటువంటి ఏవి కూడా ఆ రోజు జరగలేదు అధ్యక్ష. అట్లీస్ట్ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కనీసం దాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతిస్తూ ఉన్నాము అని ఒకవైపున చెబుతూనే మరోవైపున రాజకీయంగా దాన్ని ఎలా ట్విస్ట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేస్తా ఉన్న తీరైతే సరిగ్గా లేదు అధ్యక్ష. చెప్పండి సత్యప్రసాద్ సార్. ఆనరబుల్ సీఎం గారు, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద పర్టికులర్ అమెండ్మెంట్. నేను కూడా జరుగుతున్న పరిస్థితులు అన్ని తెలుస్తున్నాయి లేవని చెప్పమన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాల్, యూ గివ్ ఎ డైరెక్షన్ టు ద ఆనరబుల్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ to take direct actions and also give a toll-free number where anybody can tell, because we can't get you. నేను ఒక శాసనసభ్యుడిని అధ్యక్ష, వారం రోజులు అధ్యక్ష డీజీపీ గారు సీసీకి నేను ఫోన్ చేశాను. నాకు మా దగ్గర జరుగుతుంది, నాకు అపాయింట్మెంట్ ఇమ్మంటే సార్ బిజీ ఉన్నారు, 1 వీక్లో ఎనీ డే ఇమ్మని చెప్పారు సార్. నాకు ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నాడు. అలాంటి ఒత్తిళ్లు గురవుతుందని చెప్పి నా రిక్వెస్ట్, నా ప్లీజ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి గ్యామ్లింగ్ అధ్యక్ష ఏదైతే నేను ఎందుకంటే ఈ ఆన్లైన్ మూస్తా చాలా సంతోషం. అలాగే ఇలాంటి ఆఫ్లైన్ గ్యామ్లింగ్ ఏదైతే కొందరు అండతో నడుస్తూ ఉందో అవి కూడా ముగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష మనకి ఇప్పుడు జూదమైన తర్వాత అధ్యక్ష క్లబ్స్ ఉంటాయి అధ్యక్ష, మెంబర్షిప్ క్లబ్స్ ఉంటాయి. ఇప్పుడు వాల్తేరు క్లబ్, విజయవాడ క్లబ్, గుంటూరు క్లబ్ లాంటివి. అలాంటివన్నీ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఉండి, నాకేం వాల్తేరులోను విజయవాడ క్లబ్ మెంబర్షిప్ కూడా లేదు అధ్యక్ష. కాకపోతే ఇంతకుముందు మన సలహాదారు చాలా ఉండేవాళ్ళు అధ్యక్ష. అవన్నీ కన్ఫైన్డ్, అవన్నీ కూడా ముగించి ఏదైతే గుంటూరు క్లబ్ ఉంది, మాజీ మన మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఓపెన్ చేశారు, సెకండ్ టైం రీఓపెనింగ్. అలాగే డీజీపీ గారు అక్కడ చాలా ఫంక్షన్, అలాంటి మంచి క్లబ్ ముగించి అందరూ కూడా ఈ ఆఫ్లైన్ క్లబ్కి రావాలి, మా క్లబ్కి రావాలి తీరుగా జరుగుతూ ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఇలాంటి ఇంకా భవిష్యత్ జరగకూడదు. ఎందుకంటే యువత ఆత్మహత్య చేసుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే తెలియకుండా జూదం ఆడతారు, అక్కడే వాళ్ళకి మద్యం అలవాటు చేస్తారు, రకరకాల జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఈవెన్ దీస్ అవర్స్ అధ్యక్ష 24 అవర్స్ నిజాంపట్నం మేమున్నప్పుడు జరగలేదు. నిజాంపట్నంలో 24 అవర్స్ గ్యామ్లింగ్ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు పంపించమని చెప్పండి, ఇప్పుడు పంపి సమస్య నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష. అలా రాష్ట్రంలో ప్రతి దగ్గర జరుగుతుంది. ఐ నాట్ గోయింగ్ టు గో పర్సనలైజ్ అధ్యక్ష. నా ప్రాంతంలో ఇక్కడ ఈ జిల్లాలో మనందరం నిషేధించిన జిల్లాలు జరుగుతున్నాయి, చాలా దగ్గర జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ముగించాలా. ఎలాగైతే సార్ చెప్పారు కాబట్టి కర్నూలులో అయ్యింది మేము చెప్పాము, నేను ఆ బాధ కూడా నేను కర్నూలులో పేర్చలేదు అధ్యక్ష. కాకపోతే కర్నూలు అయినప్పుడు విజయవాడలో ఎవరో ఇంట్లో ఆడుకుంటే వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష, దాన్ని కప్పిపించడానికి. అట్లా ఇళ్లలో అందరూ ఆడుకోవచ్చు అధ్యక్ష, నేను ఆడుకోవచ్చు, మీరు ఆడుకోవచ్చు, మహిళలు ఆడుకోవచ్చు. ఈ కక్షతో ఇళ్లలో ఆడుకున్న వాళ్ళని రేట్ చేయడం తప్పు కాదు, పార్టీ బయట చేయడం తప్పది. అది ఇంట్లో ఆడుకున్న రేట్ చేయకూడదు. ఇలాంటి ఆర్గనైజ్ ఉన్నాయో నిజాంపట్నంలో ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష. ఆయన తెలుగు విత్ ప్రూఫ్ అధ్యక్ష. కోడి పందాలు అలాగే పేకాట ఎక్కడ జరుగుతా ఉన్నాయో అవన్నీ ముగించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ సీఎం టు గివ్ ఎ ఓపెన్ కాల్, ఓపెన్ దిస్ థింగ్ టు డీజీపీ గారు. థ్యాంక్ యూ సార్. సత్యప్రసాద్ గారు, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్స్.
మీరేం చెప్తున్నారో దాంతోనే ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే ఇంట్రడ్యూస్ చేసింది. ప్లీజ్ 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 ఇంక ఇప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ అయింది కదా. నో బిల్ ఇంక ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత ఎలా ఉంటుంది అన్నటువంటి చూద్దాం. దానికి ఖచ్చితమైనటువంటి డెసిషన్తో గవర్నమెంట్ కూడా ఉంది. గాబరా పడద్దు సార్. మేడం మీరు చెప్పండి. అధ్యక్ష, ఈ పాత గేమింగ్ చట్టం 1974 అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి గేమింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఒక చట్టాన్ని తీసుకురావాలి అని ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే మద్యం మీద నియంత్రణ కావాలి, అదేవిధంగా ఇలాంటి జూదాల మీద కూడా నియంత్రణ కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎవరైనా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు అధ్యక్ష, మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడము అని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఆ మాటకు మేము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మా దృష్టిలోకి వచ్చినటువంటి ఎవరైనా మా పార్టీకి సంబంధించిన వారైనా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సందేహించబోమని చెప్పేసి ఈ సభ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడే టోల్ ఫ్రీ నెంబరు కావాలి అని అడిగారు. ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏదైనా ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు తెలియజేస్తే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైతే మనకు ఇప్పుడు మన నోటీసులో వచ్చినటువంటి ఏమున్నా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. మరి గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి దాని మీద మేము వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా సభ సాక్షి అటువంటిది ఏదన్నా జరుగుంటే ఖచ్చితంగా త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం అధ్యక్ష. మా పర్యవేక్షణ కూడా ఉంటుంది. కావాలంటే గౌరవ సభ్యులకు మా నెంబర్ కూడా ఇస్తామండి. ఇవి ఎప్పుడు కావాలంటే మీరు మీ నోటీసులోకి వస్తే వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు. తక్షణమే చర్యలు చేపట్టడం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. The question is that the 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As saved, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 210, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 10, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I have it, clause నెలకి ఎంత 1000 రూపాయలు వస్తే దానికి 3000 రూపాయలు వచ్చి మనం పన్ను కింద వచ్చి వేయడం అనేది ఎంతవరకు జరుగుతూ వస్తుంది అధ్యక్ష. కానీ ఇవాళ ఈ బిల్లు తాలూకా యాన్యువల్ రెంటల్ నుంచి అసెట్ మీద యాన్యువల్ రెంటల్ వాల్యూ గురించి క్యాపిటల్ వాల్యూ మీద వేయడానికి ఈ బిల్లు తాలూకా ఉద్దేశం. అంటే ఆ క్యాపిటల్ అంటే ఆ భవనం తాలూకా ఆస్తి తాలూకు విలీనంతో దాని మీద వచ్చి పన్ను వేయాలనేది ఇవాళ మేము ప్రతిపాదిస్తున్నాం అధ్యక్షకి. దీనివల్ల పన్ను వచ్చి ఎంత వేయాలనేది కూడా చాలా పరిశోధనలు ఒక కమిటీ చేశాం అధ్యక్ష. ఆ కమిటీ వచ్చి 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల పక్కన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా పరిశీలించిన తర్వాత దీని మీద వచ్చి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన పక్కనే ఉన్న మన కర్ణాటక కానీ, కర్ణాటకలో ఇప్పటికీ ఇది అమలులో ఉంది అధ్యక్ష. అలాగే మహారాష్ట్రలో కూడా అమలు ఉంది అధ్యక్ష. మధ్యప్రదేశ్ మధ్యనే ఈ తాలూకా దీన్ని అమలులోకి తీసుకున్నారు అధ్యక్ష. దాని ప్రకారం ఆలోచన చేసినప్పుడు ఏదైతే క్యాపిటల్ వాల్యూ ఉంటుందో ఆ క్యాపిటల్ నివాస భవనాలకైతే 0.10 0.10% నుంచి 0.5% వరకు విలువని దాన్ని పన్ను కింద ట్యాక్స్ చేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. అలాగే కమర్షియల్ ఏరియాలో అయితే మాత్రం 0.20 అంటే 0.0% నుంచి 2% వరకు వేయాలనేది ఒక నిర్ధారణగా మరి బిల్లులో ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చి ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో దీనివల్ల వచ్చి క్యాపిటల్ వాల్యూ ఎక్కువగా వచ్చే పరిస్థితులు వచ్చి ఒకవేళ 500%, 500% లేకపోతే 1000% కానీ వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి వచ్చి ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగింది అధ్యక్ష. ఒకసారి 2 సార్లు 3 సార్లు సమావేశం జరిగిన తర్వాత ఏ ఒక్కరికి కూడా సామాన్యులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదు అనే ఆలోచన చేస్తూ 10% ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 10% నుంచి 15% పెంచకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఒక విధానంగా ఒక ఆలోచన వచ్చి చెప్పి ఆ ప్రకారం ఉండాల్సి దాన్ని అనుగుణంగానే తయారు చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ అనుగుణంగానే ఇవాళ బిల్లుని కూడా ప్రవేశపెట్టాము అధ్యక్ష. అంతేకాకుండా ఎవరైతే సామాన్యులు ఉంటారో రాష్ట్రంలో 375 ఎస్ఎఫ్టీ ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటి దాన్ని కట్టుకున్న నివాస స్థలానికి వచ్చి స్లాబ్గా సామాన్యులకు వచ్చే అధిక భారం అవ్వకూడదని అయినప్పటికీ కూడా దాని మీద వాళ్ళకి హక్కు అనేది కూడా కల్పించే ఉద్దేశంతోనే 375 ఎస్ఎఫ్టీ ఉన్న వారికి వచ్చి 50 రూపాయలు మాత్రమే దాని పన్నుగా కూడా నిర్దేశించడం జరిగిందనేది నా మాత్రమే అనేది కూడా ఈ సంవత్సరానికి అదే నిర్దేశం జరిగిందనేది మరి తమ ద్వారా సభ దృష్టి తీసుకొస్తున్నారు. నేను చెప్తున్నా ఇవన్నీ కూడా అధ్యక్ష నెలకు కాదు అధ్యక్ష, సంవత్సరానికి అధ్యక్ష. ఎలా చెప్పారు కదా అధ్యక్ష, ఒక నెలకి ఎంతైతే అద్దె వస్తుందో ఆ నెల అద్దెని 3 నెలలకు వచ్చి దాన్ని ఇంతకు ముందు ఉండేది సంవత్సరానికి పన్ను కింద వేసేవారు. ఇప్పుడు వచ్చి అలా కాకుండా ఆస్తి విలువ మీద వచ్చి 0.10% నుంచి 0.50% వరకు నివాస స్థలానికి నివాస చౌదరి గారు నిన్ననే వాటితో పాటు బిల్స్ కూడా ఇచ్చారంటున్నారు. దిస్ ఇస్ ద క్లారిఫికేషన్ ఫ్రమ్ మై సెక్రటేరియట్. ప్లీజ్ వన్స్ యూ వెరిఫై. అందుకే నిన్నే ఇచ్చామంటున్నారు వాళ్ళు. ఒకవేళ కాదంటే ఇప్పుడు గౌరవ సభ్యులకి ఇస్తాను. చూడండి బాలకృష్ణ వచ్చారు. అదే చూడండి, ఆయన సరే ముందు ఆయన బుచ్చయ్య చౌదరి గారు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. వారికి పంపించండి, ముందు కాపీ పంపించండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, అలాగే నివాస భవనాలకి నివాసేతర భవనాలు దాంతోపాటు ఖాళీ స్థలం ఉన్న పాటు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఇంతకుముందు మనకు అమలు జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలోనూ. ఆ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇప్పుడు ఏదైనా వ్యర్థ పదార్థాలు వేసి దాని నుంచి వచ్చి ఏమైనా నష్టం జరిగితే మాత్రం, కాలుష్య నష్టం జరిగితే మాత్రం వాళ్ళ మీద కాంపోనెంట్ వేసి వాళ్ళ మీద అపరాధ వృత్తి వేసి చేయడం అనేది మరి ఫైన్ కట్టమనేది మాత్రం నిర్దేశించాం అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో మాజీ సైనిక ఉద్యోగులు, ప్రభుత్వ సైనిక ఉద్యోగుల నివాస భవనాలు, అలాగే ప్రార్థనా స్థలాలు, సత్రాలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, ప్రాచీన కట్టాలు, అలా స్వచ్ఛందంగా నిర్వహించే ఆసుపత్రులు, డిస్పెన్సరీ లాంటివి ఏమైనా స్పెసిఫిక్గా మా కమ్యూనిటీ పర్పస్ కోసం చారిటీలో ఏదైనా చేస్తున్న పరిస్థితి వస్తే వాళ్ళందరికీ కూడా మినహాయింపులు కూడా దీనిలో ప్రతిపాదించాం అధ్యక్ష. ఏది అయినప్పటికీ కూడా మరి తాము ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో దానికి పెంచకండి అధ్యక్ష. అంటే మీకు తమ ద్వారా సభ కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఈ రోజు మొత్తం మన దగ్గర 33.67 లక్షల అసెస్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇళ్ళకు నివాస యోగ్యం ఇంటికి పెడుతున్న ట్యాక్స్ కానీ, లేకపోతే కమర్షియల్ దీనికి ఉన్న కానీ, లేకపోతే వేకెంట్ ట్యాక్స్ కానీ, వీటికి ముందు ఇచ్చి 33,67,000 అసెస్మెంట్ ఉంటే దాంట్లో వచ్చి సుమారు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా అధ్యక్ష, 375 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికి సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే పన్ను ఉంటుందనే విషయాన్ని తెలిసి అవైతే సుమారు 3,96,000 వచ్చి ఆ అసెస్మెంట్ సంబంధించి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం అన్ని కలుపుకుంటే మొత్తం ఏదైతే 33,67,000కి వస్తున్న ఆదాయం వచ్చి ఈ రోజు వచ్చి 1,242 కోట్లు వస్తుంది. 13 లక్షలు వస్తుంది అధ్యక్ష.
కానీ ఇప్పుడు ఈ పెంచిన దానివల్ల ఈ మధ్య పత్రికలు వచ్చాయి అధ్యక్ష, దీనివల్ల విలువ పెంచితే ఆస్తి పన్ను మార్పు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కోసమే చేస్తున్నారు, లేదు ప్రభుత్వానికి వచ్చి దీని మీద మా మీద ఎంత భారం వేస్తానన్న అధ్యక్ష. దీనివల్ల జరిగే ప్రక్రియ వల్ల జరిగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంటే దీని మీద ట్యాక్స్ వల్ల ఈ మార్పు వల్ల చట్టంలో మార్పు వల్ల వచ్చే ఆదాయము 186 కోట్లు మాత్రమే. ఈ 33,67 లక్షల ఇల్లు వచ్చే అసెస్మెంట్కి వచ్చే ఆదాయం వచ్చి 186 కోట్లు మాత్రమే అదనంగా వస్తుంది అధ్యక్ష. అందుకంటే దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు అధ్యక్ష. యూనిఫామ్ గా దేశమంతా కూడా ఒక పన్ను విధానం పొందాలని కేంద్ర ప్రభుత్వ సూచనకి, దాంతోపాటు 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన కొన్ని నిబంధనలకి, ఈ FRBకి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా చేయాలని వాళ్ళు ఇచ్చిన సజెషన్కి అనుగుణంగా మేము కూడా పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర పరిశీలన చేస్తున్న ఈ విధానం మంచిదే అవుతుంది అనే ఉద్దేశంతో, దాంతోపాటు ఇంకా వచ్చే సంవత్సరం కానీ రాష్ట్ర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి పెరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు అయినప్పటికీ సమానంగా వచ్చిందనుకోండి అధ్యక్ష, సపోజ్ ఇప్పుడున్న విలువకి ఇప్పుడు దానికి మాత్రం 2% కంటే ఎక్కువ 2% కంటే ఎక్కువ వేయకూడదని కూడా ఇవాళ నిర్దేశించాము అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో నుంచి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మరి సభకి రాష్ట్ర ప్రధానానికి తెలియజేస్తాం అధ్యక్ష. ఒక పద్ధతైన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దీనివల్ల స్థానిక బలోపేతమే కాకుండా స్థానికంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సివరేజ్ వాటర్ కానీ, లేకపోతే శానిటేషన్ సంబంధించి కానీ, లేకపోతే అభివృద్ధి సంబంధించి కానీ ఈ నిధులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఇంతవరకు అన్ని కూడా CMFSని సెంట్రలైజ్ ఫండింగ్కి వచ్చే కార్యక్రమం జరిగేది అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అధ్యక్ష, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి, నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నుంచి ఇవన్నీ కూడా స్థానిక సంస్థల్లోనే మరి ఎస్ట్రా అకౌంట్ లో ఉండాలి. దాని నుంచి అవన్నీ ఖర్చు జరగాలి. ఆయా స్థానిక సంస్థలు వారు బలోపేతం చేసుకోవడానికి, వారు అనుగుణంగా వారు రిజల్యూషన్ తీసుకొని వారికి అవసరాలు తీసుకోవడానికి ఈ నిధులు కూడా ఖర్చు పెట్టాలని వారు సూచనగా సలహాగా చెప్పారు అధ్యక్ష. ఆ ప్రకారం చేయడానికే మరి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం కాబట్టి దయచేసి సమితిని అందరినీ ఆమోదించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. చౌదరి సార్ అధ్యక్ష, కరోనా కాలంలో మరో పిడుగుబాటు ప్రజల నెత్తినేయటం కోసం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు ఈ బిల్లు తెచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైతే స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం కార్యాచరణ జరుగుతూ ఉందో దాని నిర్దేశిత లక్ష్యాన్ని ప్రతిబింబించేలాగా మాత్రం ఈ బిల్లు లేదు. ఎందుకంటే ఉన్నదో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ హడావిడిగా బిల్లు పెట్టి దాని మీద ఏదైతే మార్కెట్ రేట్లను బట్టి పన్ను విధించే విధానం వస్తూ ఉంది. మార్కెట్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో ఒక ఇల్లు అధ్యక్ష, మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఏనాడో కొన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఎప్పుడో 40 సంవత్సరాలు ఇల్లు కట్టారు. ఇవాళ ఏమంటారంటే మార్కెట్ రేట్ పెరిగింది కనుక దాని ప్రకారం పన్ను వేస్తామంటున్నారు. మీరు పెరగదు, అక్కడే ఉన్నారు, ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు పెరిగే విధానంలో ఏమవుతుందంటే ప్రజెంట్ అప్పుడు 5,000 కొన్నారు, ఇవాళ 50,000 ఉంది, 50,000 మీద పన్ను వేస్తానంటున్నారు. మీరు పెరగల మీరు ఇవాళ ఈ విధానంలో చాలా నష్టపోతున్నారు. ఇవాళ డ్రైనేజ్ చేస్తా అంటున్నారు, నీటి తీరువ అంటున్నారు. అసలు మనం అర్బన్ ప్రాంతాల్లో